టీడీపీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని మాజీ మంత్రి పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. జయం బీసీ గర్జన కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మేజర్ పంచాయతీలో ఆయన ప్రారంభించారు. మండల పార్టీ అధ్యక్షుడు మిడతాళ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడే బీసీలకు 16% రాజకీయ అవకాశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో 37% మంది బీసీలకు పదవులు ఇచ్చినట్లు తెలిపారు. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమిని గెలిపిస్తే బీసీలకు పెద్దపీట వేస్తామని అన్నారు. అలాగే కౌన్సిల్ ఎన్నికల్లో బీసీలకు 75% అవకాశం ఇస్తామని అన్నారు. అలాగే చేతి వృత్తి వాళ్లకు బీసీలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రుణ సదుపాయాలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వైసీపీ వివిధ కులాల నాయకులను, కార్పొరేషన్లను, చైర్మన్లను, డైరెక్టర్లు పదవులకే పరిమితం చేసిందని, ఈ కార్పొరేషన్ల ద్వారా ఎటువంటి రుణాలు గాని, ఉపాధి గాని కల్పించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గండి రవికుమార్, భరణీకాణ సాయినాథరావు, గండి దేముడురెడ్డి, నారాయణరావు, దొడ్డి ప్రకాష్, రేసపూడి రమణ, రొంగలి దేముడు, కార్పొరేటర్ రావుతు శ్రీనివాస్, పలువురు సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈసారెడ్డి, సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి, వేముడి ప్రభాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఏం కనబడిందండి? మిగతా ఎందుకు లేరు? అందుచేతనే రేపు డెఫినెట్గా తెలుగుదేశం జనసేన అధికారంలో వస్తాం. రెండు పార్టీలు కూడా బీసీల బ్రాహ్మణ నాయకులు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. అందుకే ఇప్పుడు మేమంతా కూర్చొని అనగారిన వర్గాలైనటువంటి బీసీలు వాళ్ళకి ఏ రకమైన రాజకీయ ప్రాబల్యం, రెండు ఆర్థిక ప్రాబల్యం, ఆర్థికంగానే ఎదగాలి, వాళ్ళకి ఉద్యోగోపాధులు కల్పించాలి, అవసరమైతే బడ్జెట్ పెరగాలి. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ వర్క్షాప్ పెట్టి ఒక కన్సాలిడేట్ రిపోర్ట్, ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బీసీలు ఉంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బీసీల ప్రాబల్యం ఉంటుంది. అనంతపురం ఉంది, ఈ బీసీలు ఉండడం, అక్కడ వడ్డీ కోటి కులాలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి మనకు కోటి కులాలు ఉంటాయి. ఇది ఏ ప్రాంత కులాలు ఆ ప్రాంత నాయకులు కూర్చొని మీరు ఒక సమగ్రమైన రిపోర్ట్ మనం జిల్లా స్థాయిలో పెట్టాం, రాష్ట్ర స్థాయిలో పెట్టాం. చంద్రబాబు గారు రాష్ట్ర స్థాయిలో ఆయనే కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు గ్రామ స్థాయి, మండల స్థాయిలో రిపోర్ట్ తీసుకొని రేపు రాబో రోజుల్లో బీసీ సోదరులకు ఒకటి రాజకీయంగా అడిగారు, మంచి పాయింట్ అది, మాకు ప్రాబల్యం ఇవ్వడం మా యాత్రిస్తుంది. ఆ రకంగా రాజకీయంగా, ఆర్థికంగా గతంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఇందా చెప్పాను 20 లక్షలు గ్రూప్కి ఇచ్చేవాళ్ళం, 7 లక్షలు వ్యక్తికి ఇచ్చేవాళ్ళం. ఏమైపోయినాయి? కొంచెం చెప్పాను, నా భోజనం చెప్పాను, 70 ఆటోలు ఇచ్చేవాళ్ళం ఊళ్ళో. ఎంతమంది ఉపాధి, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి? అది అభివృద్ధి అంటే. ఇలా బటన్ నొక్కాను, కలిసి మందు ఇచ్చాను, తాగిన జాబ్లోకి ఇచ్చేయండి, డబ్బులు మా ఇంటికి పంపించేయండి అని కథ కాకుండా సమగ్రమైన రిపోర్ట్ తయారు చేయడం కోసమే ఇవాళ 27 వల్ల ఎందుకు పెడుతున్నాం. ఈ 3 అయిపోయిన మంది వరకు ఒక రిపోర్ట్